హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ గోదావరి వచ్చేసాడండి. అదేదో కాదండి, మన గోదావరి మమకారం తగ్గట్టు గుత్తి వంకాయ ఎల్లుల్లి కారం. ఈ రెసిపీని వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యి తగిలించి కారం మొత్తం అన్నానికి పట్టించి అలా కలుపుకొని తింటే ఉంటుందండి. నోట్లో జలాలన్నీ నాట్యం ఆడతాయండి. మరెందుకు లేటు, ఎలా చేసుకోవాలో చూసేద్దామా? పదండి. ముందుగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని రోట్లో వేసేయండి. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా దంచుకుందామండి. రోల్లో వేసుకుంటే మంచిగా ఉంటుందండి, లేదంటే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ వేసి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా పేస్ట్ చేసుకొని, అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఇట్లా హాఫ్గా కట్ చేసుకుందామండి. 4 సైడ్స్ కట్ చేసుకొని, ఎందుకంటే మసాలా పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. ఇప్పుడు వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం సాల్ట్ని వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలానే మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మసాలాని మనం వంకాయలకి స్టఫింగ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. ఎక్కువసేపు ఉంచకండి, అడుగు మాడిపోతుంది. కాబట్టి గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేసి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేదాకా పెట్టండి. ఆ తర్వాత ఆయిల్ ఈ లెవెల్లో కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం స్లోగా గరిటెతో అటు ఇటు తిప్పండి, అంతే. మరీ ఎక్కువగా తిప్పకండి, వంకాయలు పేస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు గుమగుమలాడే ఎల్లుల్లి వంకాయ కారం రెడీ అండి. సో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం అలా పైన చల్లుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి. ఇంకెందుకండి లేటు, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ కమెంట్ చేసేయండి.